సాబుదానా వడియాలు ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా సాబుదానా తీసుకొని కడిగి అందులో సరిపడా వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఆలుగడ్డను పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆలుగడ్డను తురుముకోవాలి. ఇలాంటిది తురిమేది ఒకటి తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసి తురమడం వల్ల ఆలుగడ్డలు బాగుంటాయి, అంటే నల్లగా కాకుండా ఉంటాయి. ఎంత మీకు తినాలనిపిస్తుందో టేస్ట్కి సరిపడా వేసుకోండి. మేమైతే 3 తీసుకుంటున్నాం. కావలసిన పదార్థాలు: తురుముకున్న ఆలు, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, మిక్సీలో వేసుకున్న 5 పచ్చిమిర్చి. ఒక గంజు తీసుకొని అందులో వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. వాటర్ బాగా మరగాలి కదా, సో మనం మూత పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఆగుదాం. రాత్రంతా నానబెట్టుకున్న సాబుదానా చూడండి ఎంత బాగా నానిపోయాయి కదా, చూడండి ఎంత బాగా. ఇప్పుడు ఆ మరిగిన నీళ్ళలో ఈ సాబుదానాన్ని వేసుకుందాం. మంచిగా మరిగాయండి, వాటర్ బాగా మరిగాయి. సాబుదానా కూడా మంచిగా నానింది. మిక్సీలో పట్టుకున్న పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా వేసుకోండి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక 2 ఎక్స్ట్రా వేసుకోండి. కారం కావాలంటే కూడా కారం వేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి అనేది ఏంటంటే మీ ఆప్షన్. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం టేస్ట్కి సరిపడా. తురుముకున్న ఆలుగడ్డ ఇలా వాటర్లోంచి తీసి వేసుకోవడం వల్ల నల్లగా కాకుండా ఉంటాయి. మీకు ఇంకా సన్నగా కావాలంటే సన్నగా కూడా తురుముకోవచ్చు, కాకపోతే ఇంత ఉంటే సరిపోతుందండి. టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇప్పుడు కడిగి వేసుకున్న నువ్వులను వేసుకుందాం. టేస్ట్కి సరిపడా ఇవి కూడా మేము కొంచెం ఎక్కువగానే వేసామండి. ఇలా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఆగాక మంచి చిక్కగా అవుతుంది. చూడండి చిక్కగా అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇలా ఉంటే సరిపోతుందండి. మనం వేయగానే గట్టిగా అయిపోతుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఒక పెద్ద ప్లాస్టిక్ తీసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇలా మేమైతే ఇలా వేసుకున్నాం. చూడండి నేను కలుపుతూ ఉంటా, చిక్కగా అయిపోతుంది. ఇలా తీసుకొని ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇందులో ఇలా పోసుకొని ఇలా గరిటెతో రౌండ్గా తిప్పుకోవాలి. పల్చగా ఉంటేనే బాగుంటాయండి. ఇలా పోస్తూ ఇలా గరిటెతోని కొంచెం పల్చగా చేసుకుంటూ సరిపోతుంది. చూడండి ఇందాక కొంచెం లూజ్గా తీసాం మనం ముందుగా. ఇప్పుడు చూడండి ఇట్లా టైం అవుతుంటే గట్టిగా అయిపోతుంది. మా అత్తమ్మ నేను పోస్తున్నామండి. ఇలా పోస్తూ మొత్తం ఇలాగే పోసేసుకోవాలండి, ఏమీ లేదు. అయిపోయాయండి, మాది చేయడం అయిపోయాయి. ఇప్పుడు ఇవి ఆరిపోయాక నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఎలా తీసుకోవాలి, నెక్స్ట్ ఆరిపోయాక ఎలా వేయించుకోవాలి.